ఉన్న టైంలో ఎక్కువగా బట్టి పట్టే సబ్జెక్ట్ ఏదైనా ఉందా అంటే అది కెమిస్ట్రీ. ఎందుకంటే యాటమ్స్ అంటే ఏంటి, మాలిక్యూల్స్ అంటే ఏంటి, ఇవేమీ కూడా సరిగ్గా తెలుసుకోకుండా చదివేస్తూ ఉంటాం. అలాగే మరొకటి, ఆ మాలిక్యూల్స్ యొక్క కెమికల్ ఫార్ములాస్ అనేవి సరిగా అర్థం కావు, వాటిని కూడా మనం బట్టి పడుతూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్, సోడియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే తెలిసిన వారైతే NaCl అని టక్మని చెప్పేస్తాం. అదే ఒకవేళ తెలియకపోతే దిక్కులు చూస్తూ ఉంటాం. అలాగే అల్యూమినియం ఆక్సైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటి అని అడిగితే తెలిసిన వారు Al2O3 అని చెప్తారు. కానీ Al2O3నే ఎందుకు అయింది, Al2O2 ఎందుకు కాదు, అలాగే AlO ఎందుకు కాదు? సో పర్ఫెక్ట్ క్లారిఫికేషన్ తెలియక చాలామంది కెమికల్ ఫార్ములాస్ని చూసి వాటిని అర్థం చేసుకోలేక బట్టి పట్టేస్తూ ఉంటాం. మన ఛానల్ ఉన్నంత వరకు అలాంటి ఇబ్బందులు ఏవి కూడా మీకు ఉండకూడదు. ప్రతి విషయాన్ని కూడా అర్థం చేసుకుని గుర్తుపెట్టుకునేలా మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి. సో ఈరోజు వీడియోలో కెమికల్ నేమ్స్ని యూజ్ చేసుకుని వాటి యొక్క కెమికల్ ఫార్ములాస్ని ఎలా రాయాలనేది తెలుసుకుందాం. ఈ వీడియో చాలా ఈజీగా అర్థమవుతుంది. అలాగే వీడియో కంప్లీట్ అయ్యాక నా ఎక్స్ప్లెనేషన్ నచ్చినట్లయితే వీడియోకి ఒక లైక్ చేసి ఇలాంటి కంటెంట్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. కెమికల్ ఫార్ములాస్ అర్థం కావాలంటే ఖచ్చితంగా మన దగ్గర ఒక పీరియాడిక్ టేబుల్ని పెట్టుకోవాలి. సరే, ఒక యాటమ్ చుట్టూ కొన్ని ఎనర్జీ లెవెల్స్ ఉంటాయి. ఆ ఎనర్జీ లెవెల్స్లో లాస్ట్ ఎనర్జీ లెవెల్ని వ్యాలెన్స్ లెవెల్ అంటాం. ప్రతి ఎనర్జీ లెవెల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అయితే ఈ లాస్ట్ ఎనర్జీ లెవెల్లో కూడా ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఈ ఎలక్ట్రాన్స్ వల్లనే ఒక యాటమ్ అనేది మరొక యాటమ్తో బాండ్ అవుతుంది. అయితే ఈ చివరి ఎనర్జీ లెవెల్లో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉంటాయి అనే విషయాన్ని పీరియాడిక్ టేబుల్ని చూస్తూ మనం చెప్పగలం. అది ఎలాగో ఇప్పుడు చూద్దాం. పీరియాడిక్ టేబుల్లో నిలువుగా ఉన్న వాటిని గ్రూప్స్ అంటాం. అలా టేబుల్ మొత్తానికి 18 గ్రూప్స్ ఉంటాయి. అలా ప్రతి గ్రూప్లో కూడా యాటమ్స్ ఉంటాయి. ఈ ఫస్ట్ గ్రూప్లో కూడా కొన్ని యాటమ్స్ ఉన్నాయి. హైడ్రోజన్, లిథియం, సోడియం, పొటాషియం, ఇలా కొన్ని యాటమ్స్ ఉన్నాయి. అయితే ఈ యాటమ్స్ యొక్క చివరి ఎనర్జీ లెవెల్లో చూస్తే ఒక ఎలక్ట్రాన్ మాత్రమే కనిపిస్తుంది. అంటే ఈ ఫస్ట్ గ్రూప్లో ఉన్న ప్రతి యాటమ్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో కూడా ఒక ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. అలాగే సెకండ్ గ్రూప్ నుండి 12th గ్రూప్ వరకు ఉన్న యాటమ్స్ అన్నిటి యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, కాల్షియం యాటమ్ అనేది సెకండ్ గ్రూప్లో ఉంది. అంటే కాల్షియం యాటమ్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే ఐరన్ యాటమ్ 8th గ్రూప్లో ఉంది. అంటే దీని చుట్టూ కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే జింక్ అనేది 12th గ్రూప్లో ఉంది. అంటే జింక్ యాటమ్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో కూడా 2 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే 13th గ్రూప్లో ఉన్న యాటమ్స్ అన్నిటి యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 3 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలాగే 14th గ్రూప్లో ఉన్న యాటమ్స్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. అలా పెరుగుతూ ఈ చివరి ఉన్న 18th గ్రూప్లో ఉన్న యాటమ్, అంటే ఈ యాటమ్స్ ఏవి కూడా ఏ యాటమ్స్తో కూడా రియాక్ట్ కావు. అందుకే ఈ యాటమ్స్ ఏవి కూడా ఏ కెమికల్ ఫార్ములా కూడా కనిపించవు. అయితే ప్రతి యాటమ్ కూడా 18th గ్రూప్లో ఉన్న యాటమ్స్ లాగే స్టేబుల్గా ఉందామని కోరుకుంటాయి. అంటే వాటి బ్యాలెన్స్ లెవెల్లో కూడా 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి అని కోరుకుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, ఫస్ట్ గ్రూప్లో ఉన్న పొటాషియం యాటమ్ని తీసుకుందాం. ఈ యాటమ్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 1 ఎలక్ట్రాన్ మాత్రమే ఉంటుంది. ఇది స్టేబుల్గా మారాలంటే ఈ యాటమ్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 8 ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఆల్రెడీ ఈ యాటమ్కి 1 ఎలక్ట్రాన్ ఉంది. అంటే ఇంకా 7 ఎలక్ట్రాన్స్ కావాలి. కానీ ఎవరు కూడా 7 ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉండరు. కాబట్టి ఇది ఏం చేస్తుందంటే దీని దగ్గర ఉన్న ఈ ఒక్క ఎలక్ట్రాన్ని వేరే యాటమ్కి ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. అలా ఇచ్చేస్తే ఆ తర్వాత ఉన్న లెవెల్ అనేది బ్యాలెన్స్ లెవెల్ అవుతుంది. దాంట్లో చూస్తే 8 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. సో ఒక ఎలక్ట్రాన్ని వేరే యాటమ్కి ఇవ్వడం వల్ల ఇది స్టేబుల్గా మారింది. ఇలానే సెకండ్ గ్రూప్లో ఉన్న యాటమ్స్ అన్ని కూడా స్టేబుల్గా మారడం కోసం వాటి దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని వేరే యాటమ్స్కి ఇచ్చేస్తుంటాయి. ఈ సెకండ్ గ్రూప్ నుండి 12th గ్రూప్ వరకు ఉన్న యాటమ్స్ అన్ని కూడా వాటి దగ్గర ఉన్న 2 ఎలక్ట్రాన్స్ని వేరే యాటమ్స్కి ఇవ్వడానికి రెడీగా ఉంటాయి. సరే, 14th గ్రూప్లో ఉన్న యాటమ్స్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్, 14th గ్రూప్లో ఉన్న కార్బన్ యాటమ్ని తీసుకుందాం. ఈ యాటమ్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 4 ఎలక్ట్రాన్స్ ఉన్నాయి. ఇది స్టేబుల్గా మారాలంటే దీనికి కావాల్సింది కూడా 4 ఎలక్ట్రాన్సే. సో ఏ యాటమ్స్ అయినా 4 ఎలక్ట్రాన్స్ ఇవ్వడానికి రెడీగా ఉంటే ఈ యాటమ్ అనేది తీసుకుంటుంది. ఒకవేళ ఇవ్వడానికి రెడీగా లేకపోతే అప్పుడు ఈ యాటమ్సే 4 ఎలక్ట్రాన్స్ని వేరే యాటమ్స్కి షేర్ చేస్తుంటాయి. అలాగే 15th గ్రూప్లో ఉన్న యాటమ్స్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 5 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇవి స్టేబుల్గా మారాలంటే ఇంకా వీటికి 3 ఎలక్ట్రాన్స్ కావాలి. లేదంటే ఇదే 5 ఎలక్ట్రాన్స్ని వేరే యాటమ్స్కి షేర్ చేయాలి. 5 ఎలక్ట్రాన్స్ని షేర్ చేసే కంటే 3 ఎలక్ట్రాన్స్ని తీసుకోవడం బెటర్ కాబట్టి ఇవి 3 ఎలక్ట్రాన్స్ని వేరే యాటమ్స్ నుండి తీసుకుంటాయి. అలాగే 17th గ్రూప్లో ఉన్న యాటమ్స్ యొక్క బ్యాలెన్స్ లెవెల్లో 7 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. ఇంకా వీటికి 1 ఎలక్ట్రాన్ కావాలి. 1 ఎలక్ట్రాన్ వచ్చిందంటే ఇవి స్టేబుల్గా ఉంటాయి. సరే,
ఫస్ట్ గ్రూప్ నుండి 14th గ్రూప్ వరకు ఉన్న ఆటమ్స్ అన్ని కూడా వాటి ఎలక్ట్రాన్స్ ని షేర్ చేయడానికి చూస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని పాజిటివ్ అయాన్స్ గా అనుకోండి. అలాగే 15th గ్రూప్ నుండి 17th గ్రూప్ వరకు ఉన్న ఆటమ్స్ అన్ని కూడా ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేయడానికి చూస్తూ ఉంటాయి. కాబట్టి వీటిని నెగిటివ్ అయాన్స్ గా అనుకోండి. ఒక ఎలక్ట్రాన్ మాత్రమే తీసుకుంటున్న ఆటమ్స్ కి నెగిటివ్ 1 ఛార్జ్ ఉంటుంది. అలాగే 2 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసే ఆటమ్స్ కి -2 ఛార్జ్ ఉంటుంది. అదే ఒకవేళ 3 ఎలక్ట్రాన్స్ ని గెయిన్ చేసే ఆటమ్స్ కి -3 ఛార్జ్ ఉంటుంది. సేమ్ అలాగే ఒక ఎలక్ట్రాన్ ని షేర్ చేద్దామని చూసే ఆటమ్స్ కి +1 ఛార్జ్ ఉంటుంది. అలాగే 4 ఎలక్ట్రాన్స్ ని షేర్ చేద్దామని చూసే ఆటమ్స్ కి +4 ఛార్జ్ ఉంటుంది. అయితే ఇక్కడ పాజిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని క్యాటయాన్స్ అంటాం. అలాగే నెగిటివ్ ఛార్జ్ ఉన్న వాటిని యానియాన్స్ అంటాం. సరే, ఇప్పుడు సోడియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములాని మనం సొంతంగా తెలుసుకుందాం. ముందుగా మనం కెమికల్ నేమ్ ని బాగా అబ్జర్వ్ చేసి అందులో ఎన్ని రకాల కెమికల్ ఎలిమెంట్స్ ఉన్నాయో గుర్తుపట్టాలి. సోడియం క్లోరైడ్ లో 2 ఎలిమెంట్స్ నేమ్స్ ఉన్నాయి. సోడియం ఒకటి, అలాగే మరొకటి క్లోరైడ్. సోడియం అనేది ఫస్ట్ గ్రూప్ లో ఉంటుంది. అంటే సోడియం కి +1 ఛార్జ్ ఉంటుంది. అలాగే క్లోరిన్ 17th గ్రూప్ లో ఉంది. అంటే క్లోరిన్ కి -1 ఛార్జ్ ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే వాటి యొక్క ఛార్జెస్ ని మనం బ్యాలెన్స్ చేయాలి. అంటే సోడియం కి +1 ఛార్జ్ ఉంది, అలాగే క్లోరిన్ కి -1 ఛార్జ్ ఉంది. రెండింటి దగ్గర నెంబర్స్ అనేవి ఒకేలా ఉన్నాయి. ఒకవేళ సోడియం దగ్గర +3 ఉంటే అప్పుడు క్లోరిన్ దగ్గర కూడా -3 ఉండాలి. అలా కాకుండా ఒకవేళ క్లోరిన్ దగ్గర -6 ఉంటే అప్పుడు సోడియం దగ్గర కూడా +6 ఉండాలి. సో ఇలా బ్యాలెన్స్ చేయాలి. సో రెండింటి దగ్గర ఒకేలాంటి నెంబర్స్ ఉంటే అప్పుడు అది బ్యాలెన్స్ అయినట్టు. సో ప్రజెంట్ అయితే సోడియం దగ్గర +1 ఛార్జ్ ఉంది, అలాగే క్లోరిన్ దగ్గర -1 ఛార్జ్ ఉంది. రెండు కూడా బ్యాలెన్స్ అయ్యాయి. కాబట్టి Na1 అని అలాగే Cl1 అని వేయాలి. Na అనేది సోడియం ఆటంకి సింబల్. అలాగే కింద ఉన్న 1 అనేది ఒక సోడియం ఆటం మాత్రమే ఉంది అని ఇండికేట్ చేస్తుంది. అలాగే ఇక్కడ 1 అనేది ఒక క్లోరిన్ ఆటం మాత్రమే ఉంది అని ఇండికేట్ చేస్తుంది. అయితే నెంబర్ 1 ని వేసిన వేయకపోయిన ఒకటే కాబట్టి NaCl అని డైరెక్ట్గా రాసేవచ్చు. సరే, ఇప్పుడు సోడియం బ్రోమైడ్ని చూద్దాం. ఈ నేమ్లో సోడియం 1, బ్రోమైడ్ 1 ఉంది. సోడియం అనేది ఫస్ట్ గ్రూప్లో ఉంది. అంటే దీనికి +1 ఛార్జ్ ఉంటుంది. అలాగే బ్రోమైడ్ అంటే 17th గ్రూప్లో ఉంది. అంటే దీని యొక్క ఛార్జ్ అనేది -1 ఛార్జ్. సేమ్ ఇందాకట్లాగే రెండింటి ఛార్జెస్ బ్యాలెన్స్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం NaBr అని రాసేవచ్చు. ఇప్పుడు కాల్షియం సల్ఫైడ్ని చూద్దాం. కాల్షియం అనేది సెకండ్ గ్రూప్లో ఉంది. అంటే దాని యొక్క ఛార్జ్ +2. సల్ఫర్ అనేది 16th గ్రూప్లో ఉంది. దీని యొక్క ఛార్జ్ అనేది -2. సరే, ఇక్కడ +2 ఛార్జ్ ఉంది, అలాగే దీనికి -2 ఛార్జ్ ఉంది. రెండు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి దీన్ని మనం CaS అని రాయొచ్చు. సో కాల్షియం సల్ఫైడ్ యొక్క కెమికల్ ఫార్ములా ఏంటంటే CaS. సరే, ఇప్పుడు అల్యూమినియం ఫాస్ఫైడ్ని చూద్దాం. దీంట్లో కూడా 2 ఎలిమెంట్స్ ఉన్నాయి. ఒకటి అల్యూమినియం, మరొకటి ఫాస్ఫైడ్ అంటే ఫాస్ఫరస్. అల్యూమినియం 13th గ్రూప్లో ఉంది. అంటే దీని యొక్క ఛార్జ్ అనేది +3. అలాగే ఫాస్ఫరస్ అనేది 15th గ్రూప్లో ఉంది. అంటే దీని యొక్క ఛార్జ్ అనేది -3. ఇక్కడ కూడా రెండింటి యొక్క ఛార్జెస్ అనేవి బ్యాలెన్స్ అయి ఉన్నాయి కాబట్టి దీన్ని మనం AlP అని రాసివచ్చు. సరే, ఇప్పుడు సోడియం సల్ఫైడ్ యొక్క కెమికల్ ఫార్ములాని రాద్దాం. ఇక్కడ కూడా 2 ఎలిమెంట్స్ నేమ్స్ ఉన్నాయి. ఒకటి సోడియం, అలాగే మరొకటి సల్ఫైడ్ అంటే సల్ఫర్. సోడియం అనేది ఫస్ట్ గ్రూప్లో ఉంది కాబట్టి దీని ఛార్జ్ అనేది +1 అవుతుంది. అలాగే సల్ఫర్ అనేది గ్రూప్ 16లో ఉంది కాబట్టి దీని యొక్క ఛార్జ్ అనేది -2 అవుతుంది. సో ఇక్కడ ఈ రెండింటి యొక్క ఛార్జెస్ అనేవి డిఫరెంట్గా ఉన్నాయి. సో ఇప్పుడు వీటిని బ్యాలెన్స్ చేయాలి. అంటే రెండు వైపులా కూడా ఒకేలా ఉండాలి. అయితే ఇక్కడ కొంచెం కేర్ఫుల్గా వినండి. ఇక్కడ తక్కువ ఛార్జ్ దేనికి ఉందో దాన్ని మనం ఫైండ్ చేయాలి. ఇక్కడ తక్కువ ఛార్జ్ అనేది సోడియంకి ఉంది, అంటే +1. ఇప్పుడు ఏం చేద్దామంటే దేనికైతే తక్కువగా ఛార్జ్ ఉందో ఆ యాటమ్ని మరొకసారి తీసుకోవాలి. ఇక్కడ తక్కువ ఛార్జ్ అనేది సోడియంకి ఉంది కాబట్టి మనం మరొక సోడియం యాటమ్ని తీసుకోవాలి. ఆల్రెడీ ఇక్కడ +1 ఛార్జ్ ఉంది. ఇప్పుడు మరొక సోడియం ఆటంని తీసుకున్నాం కాబట్టి ఇది కూడా +1 ఛార్జ్ అవుతుంది. ఈ రెండు కలిపితే +2 ఛార్జ్ అవుతుంది. ఇక్కడ +2 అలాగే ఇక్కడ -2. సో రెండు కూడా బ్యాలెన్స్ అయ్యాయి కాబట్టి దీని ఫార్ములాని ఇప్పుడు రాద్దాం. ఇక్కడ సోడియం అయాన్స్ అనేవి 2 ఉన్నాయి, అలాగే సల్ఫర్ అనేది 1 ఉంది కాబట్టి దీన్ని Na2S అని వేద్దాం. ఇదే సోడియం సల్ఫైడ్ యొక్క కెమికల్ ఫార్ములా. సరే, ఇప్పుడు బెరియం క్లోరైడ్ యొక్క కెమికల్ ఫార్ములాని చూద్దాం. బెరియం అనేది సెకండ్ గ్రూప్లో ఉంది. అంటే దీని యొక్క ఛార్జ్ అనేది +2. అలాగే క్లోరిన్ 17th గ్రూప్లో ఉంది. అంటే దీని యొక్క ఛార్జ్ అనేది -1. సో ఇక్కడ తక్కువ ఛార్జ్ అనేది క్లోరైడ్కి ఉంది. ఇంతకుముందు ఒక మాట చెప్పాను, దేనికైతే తక్కువ ఛార్జ్ ఉంటుందో ఆ ఎలిమెంట్ని మరొకసారి తీసుకోవాలని.
అంటే క్లోరిన్ని మరొకసారి తీసుకోవాలి. క్లోరిన్కి -1 ఛార్జ్ ఉంది. ఈ రెండు కలిపితే -2 అవుతుంది. ఇక్కడ -2 ఉంది, అలాగే ఇక్కడ +2 ఉంది. రెండు కూడా బ్యాలెన్స్ ఉన్నాయి కాబట్టి దీని యొక్క ఫార్ములాని BaCl2 అని రాయొచ్చు. సరే, ఇప్పుడు అల్యూమినియం ఆక్సైడ్ యొక్క కెమికల్ ఫార్ములాని చూద్దాం. అల్యూమినియం గ్రూప్ 13లో ఉంది, అంటే దీని యొక్క ఛార్జ్ అనేది +3. అలాగే ఆక్సిజన్ గ్రూప్ 16లో ఉంది, అంటే దీని యొక్క ఛార్జ్ అనేది -2. ఇక్కడ తక్కువ ఛార్జ్ అనేది ఆక్సిజన్కి ఉంది. సో నేను ఇప్పుడు మరొక ఆక్సిజన్ అయాన్ని తీసుకుంటాను. ముందు ఉన్న ఆక్సిజన్కి -2 ఉంది, అలాగే దీనికి కూడా -2 ఉంది. రెండు కలిపితే -4 అవుతుంది. సో ఇప్పుడు తక్కువ ఛార్జ్ అనేది అల్యూమినియంకి ఉంది, అంటే +3. కాబట్టి నేను మరొక అల్యూమినియంని తీసుకుంటాను. ముందు ఉన్న అయానికి +3 ఛార్జ్ ఉంది, ఇప్పుడు తీసుకున్న అయానికి +3 ఛార్జ్ ఉంది. రెండు కలిపితే +6 అవుతుంది, అంటే ఇక్కడ +6 ఉంది, అలాగే ఇటువైపు -4 ఉంది. మళ్ళీ ఇప్పుడు ఆక్సిజన్కి తక్కువ ఛార్జ్ ఉంది, కాబట్టి నేను మరొక ఆక్సిజన్ అయాన్ని తీసుకుంటాను. ఇప్పుడు ఇక్కడ -6 అవుతుంది, ఇటువైపు -6 ఉంది, అలాగే ఇటువైపు +6 ఉంది. సో రెండు కూడా బ్యాలెన్సే ఉన్నాయి, కాబట్టి దీని యొక్క ఫార్ములా Al2O3 వస్తుంది. సరే, ఇప్పుడు ఇక్కడ కొన్ని కెమికల్ నేమ్స్ని డిస్ప్లే చేస్తున్నాను. లెఫ్ట్ సైడ్ ఉన్నవన్నీ ఇప్పటి వరకు నేను చెప్పినవి, అలాగే రైట్ సైడ్ ఉన్నవన్నీ నేను చెప్పలేనివి. అయితే ఇక్కడ వీటి నేమ్స్లో ఒక తేడా ఉంది. ఇప్పటి వరకు నేను చెప్పిన ప్రతి కెమికల్ నేమ్కి చివరిలో IDE అని వచ్చింది, అంటే బ్రోమైడ్, సల్ఫైడ్, ఫాస్ఫైడ్, క్లోరైడ్, ఆక్సైడ్, ఇలా చివర్లో IDE అని వచ్చింది. రైట్ సైడ్ ఉన్న వాటిని ఒకసారి చూడండి. వీటికి లాస్ట్లో ATE అని వచ్చింది, అంటే కార్బోనేట్, సల్ఫేట్, నైట్రేట్. ఇలా దేనికైతే ATE అని వస్తుందో వాటిని పాలిఅటామిక్ అయాన్స్ అంటాం. పాలి అంటే అర్థం చాలా అని. సో పాలిఅటామిక్ అయాన్స్ అంటే 2 కంటే ఎక్కువ అయాన్స్ ఉన్నాయని. ఫర్ ఎగ్జాంపుల్ సోడియం కార్బోనేట్. ఈ నేమ్ని చూద్దాం. ఇక్కడ ఈ నేమ్లో 2 ఎలిమెంట్సే ఉన్నాయనుకుంటాం, సోడియం ఒకటి, అలాగే మరొకటి కార్బోనేట్. అయితే ఇక్కడ కార్బోనేట్ అనేది పాలిఅటామిక్ అయాన్,